అందరికీ నమస్కారం. నా పేరు రిజ్వానా. ఈరోజు నేను మాతాంగిని హజ్రా గురించి చెప్పబోతున్నాను. ఈ 12 ఏళ్లకే 60 ఏళ్ల త్రిలోచన్తో వివాహం అయింది. వివాహమైన కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోవడంతో 18వ ఏట వితంతువుగా పుట్టింటికి చేరారు. పుట్టింటికి చేరాక ఆమె దురదృష్టాన్ని నిందిస్తూ కూర్చోకుండా సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా ఉండేవారు. స్వాతంత్ర్య యోద్యమం పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని నూలు అలకడం మొదలుపెట్టారు. ఖాదీ దుస్తుల్ని మాత్రమే ధరించేవారు. అందరిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించేందుకు ఆమె లాఠీ దెబ్బలకు నెరవలేదు. అలాగే పలుమూర్లు సార్లు ఆమె జైలు శిక్షను కూడా అనుభవించారు. 1933 ఆమె కేంద్ర జిల్లాలోని స్వాతంత్ర్య యోద్యమం ర్యాలీను నిర్వహించారు. ఆ సమయంలో బెంగాల్ గవర్నర్ సర్ జాన్ ఆండర్సన్ అక్కడే పర్యటిస్తున్నారు. పోలీసుల కన్నుగప్పి ఆమె వాళ్ళ ముందు నుండి నల్ల జెండాను చూపిస్తూ గవర్నర్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఆమె ఈ చర్యకు గాను ఆమెకు 6 నెలల జైలు శిక్ష అనుభవించారు. ఆ తరువాత ఆమె జైలు నుండి బయటకు వచ్చిన తరువాత క్విట్ ఇండియా ఉద్యమం నాటికి ఆమె వయస్సు 73 సంవత్సరాలు. ఆ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 29న సుమారు 6,000 మంది మహిళలు తమ్లుక్లోని భారీ ర్యాలీని నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో చేరగానే పోలీసుల ఉద్యమం వీడలి హెచ్చరించారు. అలాగే ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. భావి భారత పౌరులను కాపాడుకోవాల్సిన ఉద్దేశంతో ఆమె చేతులతో జెండాతో పోయినా జెండా మాత్రం వదల్లేదు. ఆమె వీరగాథ నాడు ఎందరిలోనూ స్ఫూర్తిని రగిలించి ఆమె ప్రేరణతో స్థానికుల మేదినీపూర్లో కొంతకాలం సొంతంగా స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆమె ప్రదర్శించిన నిబద్ధతను చూసి ఆ రోజుల్లో ఆమెను గాంధీ బుడి అని స్థానికులు ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఇది క్లుప్తంగా భారత స్వాతంత్ర్య ఉద్యమ విప్లవ వనిత అయిన మాతాంగిని హజ్రా యొక్క జీవిత చరిత్ర. ధన్యవాదాలు.